प्राणेश्वर बाप आया है। तुम बच्चों को प्राण दान देने, प्राण दान मिलना अर्थात तमो प्रधान से सतो प्रधान बनना। प्राणेश्वर बाप आया है। तुम बच्चों को प्राण दान देने, మధురమైన పిల్లలు, ప్రాణేశ్వరుడైన తండ్రి వచ్చారు పిల్లలైన మీకు ప్రాణదానాన్ని ఇవ్వటానికి. ప్రాణేశ్వరుడైన తండ్రి వచ్చారు పిల్లలైన మీకు ప్రాణదానాన్ని ఇవ్వటానికి. ప్రాణదానం లభించటము అనగా ప్రాణదానం లభించటము అనగా తమో ప్రధానత నుండి సతో ప్రధానంగా అవ్వాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వటం. प्रश्न, ड्रामा के हर राज को जानने के कारण कौन सी सीन तुम्हारे लिए नई नहीं है? డ్రామా యొక్క ప్రతి రహస్యాన్ని తెలుసుకున్న కారణంగా ఏ సీన్, ఏ దృశ్యం మీకోసం కొత్తదైతే కాదు. ఏ దృశ్యం మీకోసం కొత్తది కాదు. इस समय जो सारी दुनिया में हंगामा है, विनाश काले विपरीत बुद्धि बल अपने ही कुल को खून करने के लिए अनेक साधन बनाते जाते हैं। ये कोई नई बात नहीं, क्योंकि तुम जानते हो ये दुनिया तो बदलनी ही है. ఈ సమయం మొత్తం ప్రపంచంలో ఏదైతే మొత్తం ప్రపంచంలో హంగామాలు జరుగుతున్నాయో, వినాశకాలే విపరీత బుద్ధిగా అయ్యి తమ కులాన్ని నాశనం చేసుకోవటం కోసం అనేక సాధనాలు తయారు చేస్తూ ఉన్నారు. ఇదేది కొత్త విషయం అయితే కాదు. ఎందుకంటే మీరు తెలుసుకున్నారు ఈ ప్రపంచం అయితే మారాల్సిందే. महाभारत लड़ाई के बाद ही हमारी नई दुनिया आएगी. మహాభారత యుద్ధం తర్వాతనే మన కొత్త ప్రపంచం వస్తుంది. గీత్ పాట ఏ కౌన్ ఆ జానా, ఈరోజు ఎవరు వచ్చారు? ఓం శాంతి. सवेरे सवेरे ये कौन आकर मुरली बजाते हैं? दुनिया तो बिल्कुल ही घोर अंधकार में है.
तुम अभी मुरली सुन रहे हो ज्ञान सागर पतित पावन प्राणेश्वर बाप से। वह प्राण बचाने वाला ईश्वर कहते हैं ना, यह ईश्वर इस दुख से बचाओ। वो हद की मदद मांगते हैं। अभी तुम बच्चों को मिलती है बेहद की मदद, क्योंकि बेहद का बाप है ना। ఉదయాన్నే ఎవరు వచ్చి మురళి చెప్తున్నారు? ప్రపంచం అయితే పూర్తిగా ఘోర అంధకారంలో ఉంది, మీరైతే ఇప్పుడు మురళి వింటున్నారు. జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, ప్రాణేశ్వరుడైన తండ్రి నుండి వారి ప్రాణాన్ని సంరక్షించేటటువంటి ఈశ్వరుడు చెప్తారు కదా, హే ఈశ్వర, ఈ దుఃఖం నుండి మమ్మల్ని రక్షించండి. వాళ్ళు అద్దె యొక్క సహయోగం అడుగుతారు. ఇప్పుడు మీకైతే లభిస్తుంది అనంతమైనటువంటి సహాయం. ఎందుకంటేనా అనంతమైన తండ్రి కదా. तुम जानते हो आत्मा भी गुप्त है, बच्चों का शरीर प्रत्यक्ष है, तो बाप के श्रीमत है बच्चों प्रति। सर्वशास्त्रमयी शिरोमणि गीता मशहूर है, सिर्फ उनमें नाम डाल दिया है श्री कृष्ण का। अब तुम जानते हो श्रीमत भगवान वाच है, ये भी समझ गए कि भ्रष्टाचारी को श्रेष्ठाचारी बनाने वाला एक ही बाप है, वही नरसे नारायण बनाते हैं. ఆత్మ కూడా గుప్తమైంది, మీకు తెలుసు. పిల్లల యొక్క శరీరం అయితే ప్రత్యక్షమైంది. తండ్రి యొక్క శ్రీమతం పిల్లల ప్రతి సర్వశాస్త్రమయ శిరోమణి గీత ప్రసిద్ధమైంది. కేవలం అందులో శ్రీకృష్ణ అనే పేరుని వేసేసారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు శ్రీమద్ భగవంతుని యొక్క మాట. ఇది కూడా అర్థం చేసుకున్నారు కదా. భ్రష్టాచారిని శ్రేష్టాచారిగా తయారు చేసేవారు ఒక్క తండ్రి. వారి నరుల నుండి నారాయణుగా తయారు చేస్తారు. కథ కూడా ఉంది కదా, సత్యనారాయణ కథ. ఇది మృత్యులోకము, భారతదేశమే అమరపురిగా ఉండేది. ఈ విషయం ఎవరికి తెలియదు. यहाँ ही अमर बाबा ने पार्वतियों को सुनाया है. एक पार्वती व एक द्रौपदी नहीं थी, ये तो बहुत बच्चे सुन रहे हैं. शिव बाबा सुनाते हैं ब्रह्मा द्वारा. बाप कहते हैं मैं ब्रह्मा द्वारा मीठे मीठे बच्चों को समझाता हूँ. ఇక్కడ అమరుడైన తండ్రి పార్వతులకు వినిపిస్తున్నారు. భారతదేశమే అమరపురిగా ఉండేది. ఈ విషయం ఎవరికి తెలియదు. ఒక్క పార్వతి ఒక్క ద్రౌపది కాదు కదా, చాలా మంది పిల్లలు వింటున్నారు. శ్రీబాబా వినిపిస్తున్నారు బ్రహ్మ ద్వారా. బాబా చెప్తున్నాను, నేను బ్రహ్మ ద్వారా మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తాను. తండ్రి అర్థం చేస్తున్నారు. పిల్లలు ఆత్మాభిమానిగా తప్పకుండా అవ్వాలి. తండ్రి తయారు చేయగలరు. ప్రపంచంలో ఒక్క మనిషి మాత్రులకు కూడా ఈ విషయం తెలియదు, ఆత్మ జ్ఞానం గురించి. ఆత్మకి జ్ఞానం నహీ. ఆత్మ జ్ఞానమే ఎవరికి లేకపోతే పరమాత్మ జ్ఞానం ఎలా వస్తుంది? ఏమంటారంటే ఆత్మే పరమాత్మ అని అనేస్తారు. కితనీ బారీ భూల్ మే సారీ దునియా ఫసే హుయే. ఎంత పెద్ద పొరపాట్లు మొత్తం ప్రపంచం చిక్కుకొని ఉంది. పూర్తిగా రాతి బుద్ధిగా ఉంది. विलायत वाले भी पत्थर बुद्धि कम नहीं है. ये बुद्धि में नहीं आता है कि हम ये जो बाम शादी बना रहे हैं, ये तो अपना भी खून सारी दुनिया का भी खून करने के लिए बना रहे हैं. విదేశస్తులు కూడా రాతి బుద్ధి తక్కువ కాదు. ఇది బుద్ధిలో రావట్లేదు. ఈ బాంబ్స్, ఈ మిసైల్స్ ఏవైతే తయారు చేస్తున్నామో మమ్మల్ని మనం నాశనం చేసుకోవటానికి, మొత్తం ప్రపంచం నాశనం చేయటం కోసం తయారు చేస్తుంది. ఈ సమయం బుద్ధి దేనికి పనికి రాకుండా తమ వినాశనం కోసం మొత్తం తయారీ చేస్తున్నారు. మీకోసం ఇదేం కొత్త విషయం కాదు. మీరు తెలుసుకున్నారు డ్రామా అనుసారంగా వారి యొక్క పాత్ర. డ్రామా యొక్క బంధనంలో వాళ్ళు కూడా బంధించబడి ఉన్నారు.
पत्थर बुद्धि ना हो तो ऐसा काम कर सकते हैं क्या? రాతి బుద్ధి కాకపోతే ఎలాంటి పని చేస్తారో చెప్పండి? బుద్ధి రాతిగా అయిపోవడం వల్ల ఇలాంటి పనులు చేస్తారు. सारे कुल का विनाश कर रहे हैं। वंडर है क्या कर रहे हैं? बैठे बैठे आज ठीक चल रहा है, कल मिलिट्री बिगड़ गई तो प्रेसिडेंट को भी मार देते हैं। ये बाबा అంటున్నారు మొత్తం కులం యొక్క నాశనం చేస్తూ ఉన్నారు. అద్భుతం కదా! ఏం చేస్తున్నారు? కూర్చొని ఈ రోజు మంచిగా నడుస్తూ ఉంటారు. రేపు మిలిటరీయే బాగోలేదనుకోండి, ప్రెసిడెంట్‌ని ఇచ్చేసేస్తుంటారు. ఇలాంటివి లోపల ద్వేషాలను పెంచుకుంటూ ఒకరినొకరు ఖతం చేసుకుంటారు అంటున్నారు బాబా. ఎవరు సహించలేరు ఎవరినెవరు. అద్భుతం కదా! आजकल की दुनिया में हंगामा बहुत है, పత్తర్ బుద్ధి అతా హై. ఈ రోజుల్లో ప్రపంచంలో హంగామాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. రాతి బుద్ధి కూడా చాలా అధికంగా ఉంది. మీరు తెలుసుకున్నారు కదా వినాశకరం. ఎవరైతే తండ్రితో విపరీత బుద్ధిగా ఉంటారో వారి కోసం వినశ్యంతి అనే గాయనం చేయబడింది. ఇప్పుడు ప్రపంచం మారాలి. ये भी जानते हो బరోబరి మహాభారత్ లడాయి లగి మీకు ఇది కూడా తెలుసు కదా, ఒకప్పుడు ఇదే మహాభారత యుద్ధం అనేది జరిగింది. శాస్త్రం మీద టోటల్ వినాశ్ దిక్కదే. ప్రపంచంలోని శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ శాస్త్రాలు అయితే మొత్తం వినాశనాన్ని చూపించారు. परंतु टोटल विनाश तो होता नहीं है, फिर तो प्रलय हो जाए, मनुष्य कोई भी ना रहे, सिर्फ 5 तत्व रह जाए, इससे तो हो नहीं सकता. కానీ టోటల్ వినాశనం అయితే ఎప్పుడూ జరగదు. అంటే ప్రళయం అయితేనే అలా జరుగుతుంది. అంటే ఏ మనిషి పక్షులు ఏమీ లేకుండా కేవలం 5 తత్వాలే ఉండిపోవటం అనేది ఎప్పుడు కూడా జరగదు. ప్రళయ हो जाए तो फिर మనిషి कहाँ से आया? ప్రళయం అయినట్లయితే మనుషులు ఎక్కడి నుండి వస్తారు? చూపిస్తారు కదా. శ్రీకృష్ణుడు రావి ఆకుపైన బొటన వేలిని చప్పరిస్తూ వచ్చాడు చెప్పి సాగరంలో బాలకి ఐసా ఆకైసక్తారు. పిల్లలు ఇలాగ ఎలా రాగలరు చెప్పండి? శాస్త్రం में ऐसे ऐसे बातें लिखती हैं जो बात मत पूछो. శాస్త్రాల్లో ఎలాంటి విషయాలు రాస్తారంటే అడగండి. अभी तुम कुमारियों द्वारा इन विद्वान भीष्म पिता आदि को भी ज्ञानवान लगते हैं. పిల్లలను మీకు ఇప్పుడు కుమారులైన మీ ద్వారా విద్వాంసులు భీష్మ పితామహులు మొదలైన వారికి జ్ఞానబాణం తగులుతుంది. అది కూడా ముందు జరుగుతుంది, చూస్తారు ప్రత్యక్షంగా. जितना जितना तुम सर्विस में जोर भरेंगे, बाप का परिचय सबको देते रहेंगे, उतना तुम्हारा प्रभाव बढ़ेगा. हाँ, विघ्न भी पड़ेंगे. ये भी गाया हुआ है, आसरी संप्रदाय के इस ज्ञान यज्ञ में बहुत विघ्न पड़ते हैं. बेचारे पत्थर बुद्धि मनुष्य कुछ नहीं जानते कि ये क्या है. कहते हैं इन्हों को तो ज्ञान ही न्यारा है. ये भी तुम समझते हो न्यारा ये दुनिया के लिए नई बातें हैं. అసరీ సాంప్రదాయస్తులు ఈ జ్ఞాన యజ్ఞంలో చాలా విఘ్నాల్ని వేస్తూ ఉంటారు. అయితే బాబా అంటున్నారు ఎంతెంత మీరు సేవలో జోరు పెంచుతూ ఉంటారు, తండ్రి పరిచయం అందరికి ఇస్తూ ఉంటారు, అంతగా మీ ప్రభావం అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే బాబా అంటే భలే విఘ్నాలు కూడా పడతాయి ఇందులో. ఇది కూడా గాయనం ఉంది. అసరీ సాంప్రదాయస్తులు జ్ఞాన యజ్ఞంలో విఘ్నాల్ని చాలా వేస్తారు అని. పాపం వాళ్ళు రాతి బుద్ధి కలవాళ్ళు కదా, మనుష్యుడికి ఏమీ తెలియదు దాని అర్థం ఏంటన్నది అంటారు కదా. ఇంకా జ్ఞానహీ న్యార, వీరి యొక్క జ్ఞానమే అతీతమైంది. ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు, కొత్త ప్రపంచం కోసం కొత్త విషయాలు అని. बाप कहते हैं ये राजयोग तुमको और कोई सिखला नहीं सकेंगे, ज्ञान और योग बाप ही सिखला रहे हैं. सदगति दाता एक ही बाप है, वही पतित पावन है. బాబా చెప్తున్నారు ఈ రాజయోగాన్ని ఎవరు నేర్పించలేరు, జ్ఞానం మరియు యోగం తండ్రి నేర్పిస్తూ ఉన్నారు. సద్గతి దాత ఒక్క తండ్రి, వారే పతిత పావనుడు అయినట్లయితే తప్పకుండా పతితులకే జ్ఞానం ఇస్తారు కదా.
మీరు అర్థం చేసుకున్నారు కదా! మనం పారసబుద్ధిగా అయ్యి, పారసనాథుడికి చెందిన వారిగా అవుతున్నాం. మనం పారసనాథులుగా అవ్వటమే కాకుండా, అనేకులను కూడా తయారు చేస్తున్నాం. मनुष्यों ने मंदिर कितने ढेर बनाए हैं, परंतु वो कौन है, क्या करके गए हैं, अर्थ कुछ भी नहीं समझते। पारसनाथ का भी मंदिर है, परंतु किसको भी पता नहीं है। भारत पारस पूरी तरह सोने हीरे जवाहरों के महल थे, कल की बात है। वो तो लाखों वर्ष कह देते हैं, सिर्फ एक सतयुग को। और बाप कहते हैं सारा ड्रामा ही 5000 वर्ष का है, इसलिए कहा जाता है आज का भारत क्या है। పారసనాథుని యొక్క మందిరం కూడా ఉంది. కానీ దీని గురించి తెలీదు. మనుషులు ఎన్నో మందిరాల్ని తయారు చేస్తూ ఉంటారు. కానీ ఆ మందిరాల్లో ఉన్న మూర్తి ఎవరు? వాళ్ళు ఏం చేసి వెళ్లారు? ఎందుకు వారికి ఈ రోజుకి కూడా మహిమా పూజ జరుగుతుంది? కానీ ఈ విషయం ఎవరికీ తెలీదు. భారతదేశమే పారసపురిగా ఉండేది. వజ్ర వైడూర్యాలు పదకబడినటువంటి మహల్స్ ఉండేవి. అది నిన్నటి విషయము. లక్షల సంవత్సరాలు అనేసారు సత్యయుగానికి. అని తండ్రి చెప్తున్నారు. మొత్తం ఈ డ్రామా 5000 సంవత్సరాలు. దీనికి చెప్తారు ఆజ్ కా భారత్ క్యా హై, ఈరోజు భారతదేశం ఏంటి, కల్ కా భారత్ క్యా థా, నిన్నటి భారతదేశం ఎలా ఉండేది. లక్షల సంవత్సరాల విషయం ఎవరికి గుర్తుండదు. మీకు ఇప్పుడు స్మృతి లభించింది కదా. जानते हो बाबा हर 5000 वर्ष बाद आकर हमको स्मृति दिलाते हैं, तुम बच्चे स्वर्ग के मालिक थे। 5000 वर्ष की बात है, कोई से भी पूछ जाए इन लक्ष्मी नारायण का राज कब था, कितने वर्ष हुए हैं, तो लाखों वर्ष कह देंगे। అయితే బాబా చెప్తున్నారు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి బాబా మనకి స్మృతిని ఇప్పిస్తూ ఉన్నారు. పిల్లలైన మీరు స్వర్గానికి యజమానిగా ఉండేవారు. 5000 సంవత్సరాల విషయం మీరు ఎవరినైనా అడగండి, ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఎప్పుడు ఉండేది, ఎన్ని సంవత్సరాలైంది అంటే లక్షల సంవత్సరాలని చెప్పేస్తారు. కానీ మీరు అర్థం చేయించవచ్చు లక్షల సంవత్సరాల యొక్క విషయం లేదు, 5000 సంవత్సరాల యొక్క విషయం చెప్తారు కదా. క్రైస్ట్‌కి ఈ సమయానికి ముందు బంగారు యుగం అనేది అంటే పారడైజ్ అనేది ఉండేది. తండ్రి రావటమే భారతదేశంలోకి వస్తారు. ఇది కూడా పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. తండ్రి యొక్క జయంతి జరుపుకున్నట్లయితే తప్పకుండా ఆయన ఏదో చేసి వెళ్ళారు కాబట్టే కదా శివ జయంతిని చెప్తున్నారు. పతిత్ పావన్ హై తో జరూర్ ఆకర్ పావన్ బనాతా హోగా. పతిత పావన్ అంటే తప్పకుండా ప్రపంచాన్ని పవిత్రంగా తయారు చేసి ఉండొచ్చు కదా. జ్ఞాన సాగర్ హై తో జరూర్ జ్ఞానం దేంగేనా. జ్ఞాన సాగర్ అంటే తప్పకుండా జ్ఞానం ఇచ్చి ఉండొచ్చు కదా. योग में बैठो, अपने को आत्मा समझ बाप को याद करो, ये ज्ञान हुआ ना. యోగంలో కూర్చొని మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసుకొని తండ్రిని స్మృతి చేయండి అంటే ఇది జ్ఞానమే కదా. ఎలా చెయ్యాలి అన్నది నాలెడ్జ్. అయితే వాళ్ళది హఠయోగం. టాంగ్ టాంగ్ పర్ చడాకర్ బెడితే పాదం పైన పాదం వేసుకొని పద్మాసనము శైవాసనము రకరకాల ఆసనాలు వేసుకొని చేస్తారు. క్యా క్యా కర్తే ఏం చేస్తారో చూడు, మొత్తం బాడీని వాళ్ళ అండర్లోకి తెచ్చుకుంటారు మొత్తం. నువ్వు మాత అయితే ఐసే కర్నా సకు, మాతలని మీరైతే ఇలా చేయలేరు కదా, మొత్తం బాడీని ఎలా కావాలంటే వెళ్తాను. బయట भी ना सको, కూర్చోవడం కూడా కూర్చోలేరు. बाप कहते मीठे बच्चे कुछ करने के तुमको दरकार नहीं है, स्कूल में स्टूडेंट कायदे से तो बैठते हैं, बाप तो वो भी नहीं कहते हैं, जैसे चाहे वैसे बैठो, बैठकर थक जाओ तो अच्छे से सो जाओ. बाबा कोई बात में मना नहीं करते. బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం అయితే లేదు. పద్మాసనం వేయండి, చేతులు వెనక్కి పెట్టండి, కాళ్ళ పైన కాళ్ళు వేసుకోండి అని చెప్పాల్సింది అయితే చేయాల్సింది లేదు. ఎలా అయితే ఒక స్కూల్లో స్టూడెంట్ నియమానుసారంగా కూర్చుంటారు, అంతేగాని ఆసనాలు వేసుకొని కూర్చోరు కదా, నార్మల్ గా కూర్చుంటారు. బాబా అంటే నేను అలా కూడా కూర్చోమని ఇక్కడ చెప్పాను, మీకు ఎలా నచ్చితే అలా కూర్చోండి. మరీ కూర్చొని అలసిపోతే పడుకుని పోండి, పడుకోనైనా మీరు మురళి వినొచ్చు అంటారు. అంటే అలా పడుకుని పోమని కాదు చెప్తున్నాను, ఎలా అయినా వినండి కానీ బుద్ధిని మాత్రం అటెన్షన్ పెట్టుకోవాలి అని చెప్పి. అయితే బాబా ఎప్పుడు ఈ విషయం వద్దు, ఈ విషయం చేయండి, ఇలాగ అవ్వండి, అలా చెయ్యండి, ఏ విషయంలో కూడా వద్దు అన్నమాట అయితే బాబా చెప్పరు. ఇదైతే పూర్తిగా సహజంగా అర్థం చేసుకునే విషయం. ఎందుకు బాబా చెప్పరంటే మీరు
యోగం ద్వారా, రాజయోగం ద్వారా యుక్తియుక్తంగా, రాజయుక్తంగా అవుతున్న వాళ్ళకి 10 సార్లు చెప్పాల్సిన పని ఉండదు. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళు యుక్తియుక్తంగా నడిచే శక్తి వాళ్ళలో ఉంటుంది కాబట్టి, పదే బాబా ఇదొద్దు, ఇది చెయ్యండి అని చెప్పరు. అలా చెప్తే మనలో ఆ తెలివి లేదు. కానీ జ్ఞానం అంటేనే మీనింగ్ ఏంటి? తెలివి. తెలివంటేనే అర్థం ఏంటి? ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదని మీకుగా ఆ రియలైజేషన్ వస్తుంది కాబట్టి ప్రతిదీ బాబా చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు. అదే బాబా చెప్తున్నారు. ఇదైతే పూర్తిగా సహజంగా అర్థం చేసుకున్న విషయం. ఇందులో నేను ఎలాంటి కష్టాన్ని మీకు కలిగించట్లేదు అన్నారు బాబా. మనం ఎంత రోగిగా ఉన్నా గాని కిత్నా భీ బీమారీ హో లేకిన్ पता नहीं सुनते सुनते शिव बाबा की याद में रहते रहते और प्राण तन से निकल जाए మనం బాలేదు, ఇలా జరిగింది, అలా జరిగింది అని ఇంట్లో కూర్చుంటూ ఆలోచిస్తూ ప్రాణం పోయిందనుకోండి. అదే బాబా మురళి వింటూ శివబాబా స్మృతిలో ఉంటూ ఈ ప్రాణం తనం నుండి వెళ్ళిపోయిందనుకోండి. అంతకన్నా సౌభాగ్యం ఏం కావాలి? గాయనం ఉంది కదా, గంగా కా తట్ హో, గంగా జల్ ముఖ్ మే హో, తబ్ ప్రాణ్ తన్ సే నికలే. గంగా నది ఒడ్డున నోటిలో గంగ వేస్తూ అప్పుడు ఈ తనువు నుండి ప్రాణం పోవాలి అని చెప్తారు కదా. तो सब है भक्ति मार्ग की बात. అవన్నీ భక్తి మార్గం యొక్క विषय वास्तव में है, ये ज्ञान अमृत की बात है. तुम जानते हो सचमुच ऐसे ही प्राण निकलने हैं. వాస్తవంగా చెప్పాలంటే విషయం ఏదైతే ఉందో జ్ఞానామృతానికి సంబంధించినటువంటి విషయం. నిజంగా చెప్పాలంటే ఇలానే ప్రాణం పోవాలి. బాబా మురళి వింటూ బాబా ఒడ్డంటే ఇక్కడ గంగా నది ఒడ్డంటే అండి బాబా ఇంట్లో తను నుండి బాబా ప్రాణం అనేది పోవాలి. तुम बच्चे आते हो परम धाम से, हमको छोड़कर जाते हो. बाप कहते मैं तो तुम बच्चों को साथ ले जाऊंगा. పిల్లలైన మీరు రావటం పరంధామం నుండి వచ్చారు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. బాబా చెప్తున్నాను, పిల్లలైన మిమ్మల్ని మీతో పాటు నాతో పాటు మిమ్మల్ని తీసుకువెళ్తాను. నేను వచ్చిందే మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళటం కోసం. తుమ్కో నా అప్నే ఘర్ కా పతా హై, నా ఆత్మ కా పతా హై. మీకు ఇంటి అడ్రస్ తెలియదు, మీ అడ్రస్ కూడా మీకు తెలియదు. माया ने बिल्कुल ही पंख काट डाले हैं, इसलिए आत्मा उड़ नहीं सकते क्योंकि तमो प्रधान है. जब तक सतो प्रधान बने तब तक शांति धाम में जा कैसे सकते हैं. ये भी जानते हैं ड्रामा प्लान अनुसार सबको तमो प्रधान बनना है. మాయ పూర్తిగా రెక్కల్ని తెంపేస్తుంది, ఎగరనివ్వకుండా. ఇప్పుడు ఆత్మ ఎగరలేకపోతుంది. కారణం ఏంటంటే తమో ప్రధాన భారీతనం అయిపోయింది. బాబా చెప్తున్నారు, ఎంతవరకు సతో ప్రధానంగా ఎవరో అంతవరకు శాంతిధామంలోకి ఎలా వెళ్ళగలుగుతారు. ఇది కూడా తెలుసుకున్నారు కదా. డ్రామా ప్లాన్ అనుసారంగా అందరూ తమో ప్రధానంగా అయితే అవ్వాల్సిందే. ఈ సమయం మొత్తం వృక్షం పూర్తిగా తమో ప్రధానంగా జడీభూతంగా అయిపోయింది. పిల్లలు తెలుసుకున్నారు కదా, ఆత్మలందరూ తమో ప్రధానంగా ఉన్నారు. బాబా చెప్తున్నారు, ఈ సమయం మొత్తం వృక్షం పూర్తిగా వృద్ధావస్థకు చెందుకుంది. కొత్త ప్రపంచంలో సతో ప్రధానత, ఇక్కడైతే సతో ప్రధాన అవస్థ అనేది ఇక్కడ మీకు రమ్మన్నా రాదు. यहाँ आत्मा पवित्र बन जाए तो फिर यहाँ ठहरने एकदम भाग जाए. ఒకవేళ ఇన్కేస్ ఆత్మ గనక సతో ప్రధానంగా పవిత్రంగా అయిపోతే ఈ శరీరం నిలవలేదు, పారిపోతుంది. ఇక్కడికి सब भक्ति करते हैं मुक्ति के लिए अथवा शांति धाम जानने के लिए, परंतु कोई भी वापस जा नहीं सकते, ला नहीं करता. అందరు కూడా భక్తి చేస్తుంది దేనికోసం అంటే ముక్తి కోసము, శాంతి ధాములకు వెళ్ళడం కోసం. కానీ ఎవ్వరు తిరిగి వెళ్ళటం అనేది జరగదు అంటున్నారు బాబా. ఎందుకంటే లా అది చెప్పట్లేదు అంటున్నారు బాబా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోవాలంటే అవ్వదు కదా. మామూలుగా చెప్తారు, ప్రాణం పోవాలన్నా ధర్మరాజు చేతిలోనే ఉంటుంది. ధర్మరాజు యమపురి యముండ ఆయన చేతిలో చూపిస్తారు కదా యమపాసం. అలాగే యమపాసం లేకుండా వెళ్ళనుకో
మన ధర్మరాజు ఎవరంటే శ్రీబాబు వచ్చి తీసుకెళ్ళినంత వరకు మనకు నచ్చినట్టు వెళ్తా ఉంటే పని జరగదు. యమదూతలు కూడా అంటారు. యమదూతలు అంటే ఎవరు? మన కర్మ. పుణ్యం, పాపం. ఈ రెండే మనతో పాటు వస్తాయి. ఎవరొచ్చినా రాకపోయినా యముడు వస్తాడో రాడో తెలీదు గానీ యమదూతలు మాత్రం మనల్ని తీసుకువెళ్ళడానికి వస్తాయి. అది తీసుకువెళ్ళేది ఎవరు? పాపం, పుణ్యం. దాని నుండి ఎవరు తప్పించుకోలేం. అదే చెప్పారు. యమదూత వచ్చినంత వరకు ఎవరు ఎళ్ళేదైతే లేదు. అంటే ఇక్కడ ఎవరు? బాబా వచ్చి తీసుకెళ్ళినంత వరకు ఎవరు తిరిగి వెళ్ళటానికి లేదు. ఇప్పుడు నాకు ఇప్పటికే ఎక్కువ చేసేసారు. నా వల్లకి అది ఓపిక లేదు. నేను వెళ్ళిపోతాను మధ్యలో అంటే జరగదా? హ్మ్. बाप ये सब राजपाट समझाते हैं धारण करने के लिए। फिर भी मुख्य बात है बाप को याद करना, स्वदर्शन चक्रधारी बनना। बीज को याद करने से सारा जग बुद्धि में आ जाएगा। जाग पहले छोटा होता है, फिर बड़ा होता जाता है। అయితే బాబా చెప్తున్నారు, తండ్రి కూర్చొని అన్ని రహస్యాలను అర్థం చేస్తున్నారు ధారణ చేయటం కోసం. ఇది ముఖ్యమైన విషయం. తండ్రిని స్మృతి చేయటం, స్వదర్శన చక్రధారిగా అవ్వటం. బీజాన్ని స్మృతి చేయటం ద్వారా మొత్తం వృక్షం బుద్ధిలోకి వచ్చేస్తుంది. వృక్షం మొదట చిన్నదిగా ఉంటుంది, తర్వాత పెద్దదవుతుంది. అనేక ధర్మాలు కదా. తుమ్ ఏక్ సెకండ్ మే జాన్ లేతే హో, మీరైతే ఒక్క సెకండ్‌లో తెలుసుకుంటున్నారు. ప్రపంచంలో ఎవరికీ తెలీదు. మనుష్య సృష్టి యొక్క బీజ రూపం అందరి యొక్క తండ్రి ఒక్కరే. కభీ సర్వవ్యాపి తో నహీ హో సక్తే. తండ్రి ఎప్పుడైనా సర్వవ్యాపి అవుతారా? అవరు. బడైతే బడి భూల్ యే హై. ఇదే అన్నిటికన్నా పెద్ద పొరపాటు. तुम समझाते भी हो, मनुष्य को कभी भगवान नहीं कहा जाता है। बाप बच्चों को ये सब बातें सहज करके समझाते हैं। फिर जिनकी तकदीर में है, निश्चय है तो वो जरूर बाप से वर्षा लेंगे। निश्चय नहीं होगा तो कभी भी नहीं समझेंगे। तकदीर ही नहीं तो फिर तदबीर भी क्या करेंगे। तकदीर में नहीं है तो वो बैठते ही ऐसे हैं जो कुछ भी समझते नहीं। అయితే బాబా అంటున్నారు, మనుష్య సృష్టి యొక్క బీజరూపుడు అందరి యొక్క తండ్రి ఒకరే. ఆయన ఎప్పుడైనా సర్వవ్యాపి ఎలా అవుతారు చెప్పండి? ఇదే అన్నిటికన్నా పెద్ద పొరపాటు. మీకు అర్థం చేస్తున్నారు, మనుష్యుల్ని ఎప్పుడూ భగవంతుడని అనటానికి లేదు. తండ్రి పిల్లలకు అన్ని విషయాల్ని శాస్త్రం చేసి అర్థం చేస్తున్నారు. ఎవరి భాగ్యంలో ఉంటుందో, నిశ్చయం ఉన్నట్లయితే తప్పకుండా తండ్రి నుండి వారసత్వం తీసుకునే తీరుతారు. నిశ్చయం లేకపోయినట్లయితే ఎప్పుడు అర్థం చేసుకోలేరు అన్నారు బాబా. భాగ్యంలో లేకపోయినట్లయితే భాగ్యం తయారు చేసేది కూడా తయారవ్వదు అన్నారు. భాగ్యంలో లేకపోయినట్లయితే ఎలా కూర్చుంటారంటే కూర్చుంటారు కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు. వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా ఉంటారు కానీ ప్రాక్టికాలిటీ అనేది ఉండదు. ఇత్నా భీ నిశ్చయం నహీ కి బాప్ ఆయే హై బేహద్ కా వసన్. ఈ మాత్రం కూడా నిశ్చయం లేదు తండ్రి వచ్చారు అనంతమైన వారసత్వాన్ని ఇవ్వటానికి. जैसे कोई नया आदमी मेडिकल कॉलेज में जाकर बैठे तो क्या समझेंगे? कुछ भी नहीं। यहाँ भी ऐसे आकर बैठते हैं, इस अविनाशी ज्ञान विनाश नहीं होता है। ఎవరైనా చూడండి మెడికల్ కాలేజ్‌లోకి వెళ్ళి ఒక చదవలేదు, ముందు చదవలేదు, వెనక చదవలేదు వెళ్ళి సడెన్‌గా కూర్చుంటే ఆళ్ళకేం అర్థం కాదు. ఆ టర్మ్స్ గాని, కండిషన్స్ గాని, ఆ పదాలు గాని ఏమి అర్థమవ్వదు. అలాగే ఇక్కడ కూడా వచ్చి కూర్చుంటారు కొంతమంది. కానీ ఈ అవినాశి జ్ఞానం ఎప్పుడు వినాశనం అనేది జరగదు. ఈ మాత్రం అర్థమైన సత్యయుగంలోకి వచ్చేస్తాయి. यदि बाप ने समझाया है राजधानी स्थापना होती है ना, तो नौकर चाकर प्रजा, प्रजा को भी नौकर चाकर सब चाहिए ना, तो ऐसे भी आते हैं। कोई को तो बहुत अच्छी रीति समझ में आ जाएगा, ओपिनियन भी लिखते हैं ना, आगे चल कुछ चलने की कोशिश करेंगे, परंतु उस समय है मुश्किल, क्योंकि उस समय तो बहुत हंगामा होगा। ఇది కూడా తండ్రి అర్థం చేస్తున్నారు. రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది కదా. నౌకర్లు, చాకర్లు, ప్రజలకు కూడా నౌకర్లు, చాకర్లు అందరూ కావాలి కదా. మరి అందరూ కావాలంటే అన్ని రకాల వాళ్ళు తయారవ్వాల్సింది ఇక్కడే. మరి అన్ని రకాల వాళ్ళు తయారవ్వాలంటే అన్ని రకాల వాళ్ళకి బాబా జ్ఞానం ఒకలాగా రిసీవ్‌మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ అలానే వస్తారు. ఐసీబీ కొందరికైతే చాలా మంచిగా అర్థమవుతుంది. ఎంతకంటే ఇప్పుడిప్పుడే వస్తారో ఎంత ప్రాక్టికల్‌గా ఉంటారంటే ఆశ్చర్యపోతారు.
వాళ్ళు ఇప్పుడు వచ్చారు అన్నట్టుగా ఉండదు. ఎన్నో సంవత్సరాల ముందుగా వచ్చి బాబా జ్ఞానం విని ప్రాక్టికల్‌గా చేస్తున్నారేమో అన్నట్టుగా ఉంటుంది. కొంతమంది ఎన్నో సంవత్సరాలు బట్టి ఉంటారు గానీ, కొత్త వాళ్ళకి తేడా లేనట్టుగా కూడా. అదే బాబా అంటున్నారు. ఏదైనా భాగ్యం. ఒపీనియన్స్ కూడా రాస్తూ ఉంటారు కదా! आगे चलकर चढ़ने की कोशिश करेंगे ముందు ముందు కొంచెం ఎక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఆ సమయం కష్టం क्योंकि उस समय तो बहुत हंगामा होगा హంగామాలు ఎక్కువ జరుగుతున్నప్పుడు నేను ప్రశాంతంగా కూర్చొని పురుషార్థం చేస్తానంటే ఎక్కడ అవుతుంది చెప్పండి ఆ హంగామాలు మిమ్మల్ని మీరే కాపాడుకుంటారా మీ మనసునే కాపాడుకుంటారా మీ స్థితినే కాపాడుకుంటారు అందుకే ఇప్పుడు అన్ని పరిస్థితులు ఉన్నప్పుడే పురుషార్థం బాగా చేసి మనల్ని మనం తయారు చేసుకోవాలి నేను లాస్ట్‌లో అయిపోతానంటే ఎక్కడ అవుతుంది అవ్వదు. రోజు రోజుకి తుఫాన్లు పెరుగుతూ ఉంటాయి. ఎన్నో సెంటర్స్ మంచి రీతిగా అర్థం చేసుకుంటారు. ఇది కూడా రాసి ఉంది కదా! బ్రహ్మ ద్వార స్థాపన. వినాశనం కూడా ఎదురుగా చూస్తున్నారు. వినాశనం అయితే జరగాల్సిందే. గవర్నమెంట్ కూడా అంటుంది జన్మ కర్మ హో పరంతు ఇస్మే కరిये క్యా సర్ జనాభా తగ్గాలి. ఇంటికి ఫ్యామిలీకి ఒకరే ఉండాలి. గవర్నమెంట్ ఎంత ప్రయత్నం చేస్తుంది జనాభా పెరగకుండా ఉండాలి. కానీ బాబా ఏమంటున్నారు? ఇందులో ఎవ్వరు ఏమి చేయలేరు. గవర్నమెంట్ చేస్తే తప్పుండదు. బాబా చేస్తే ఏమంటారు? బ్రహ్మకుమారిలు ఇలా అన్నారు. కానీ బాబా చెప్తున్నారు మనం ఆ గవర్నమెంట్ చేయలేని పని కూడా నేను చేస్తా. వృక్షం యొక్క వృద్ధి జరుగుతుంది కదా! ఎంతవరకు తండ్రి ఉంటారో అంతవరకు. అన్ని ధర్మ ఆత్మలకు ఇక్కడ ఉండాల్సిందే. ఎవరు తిరిగి వెళ్ళేదైతే లేదు. जब जाने का समय होगा तब ఆత్మకు ఆన బంద్ హో ఎప్పుడైతే వెళ్ళే సమయం వస్తుందో అప్పుడు ఆళ్ళు రావడం అనేది బంద్ అయిపోతుంది. ఇప్పుడైతే అందరూ రావాల్సిందే. परंतु ये बातें कोई समझते नहीं है बाबूजी भी कहते थे रावण राज्य है हमको राम राज्य चाहिए कहते हैं फलाना स्वर्गवासी हुआ तो इसका मतलब ये नरक है ना అయితే బాబా అంటున్నారు ఎంతవరకు అన్ని ధర్మ ఆత్మలు ఇక్కడ ఉండాల్సిందే అయితే బాబా చెప్తారు ఇప్పుడు అంతే అందరూ రావాల్సిందే కానీ ఈ విషయాలు ఎవరు అర్థం చేసుకోరు బాబూజీ అనేవారు రావణ రాజ్యం మాకు రామరాజ్యం కావాలి అంటారు కదా పరనవాళ్ళు స్వర్గస్థులు అయినట్లయితే దీని అర్థం ఏంటి ఇది నరకం అనే కదా మనుషులు ఈ మాత్రం కూడా అర్థం చేసుకోవట్లేదు స్వర్గవాసీలు అవ్వటం మంచిదే కదా తప్పకుండా నరకవాసిగా ఉండారన్నారు కదా అర్థం మరి స్వర్గవాసులు అయినప్పుడు ఏడాల్సిన పనేటు స్వర్గానికే కదా వెళ్ళారు నరకంకి వెళ్తే కదా మీరు బాధపడాలి అలాంటప్పుడు మీరు ఏడవలసిన అవసరం కూడా లేదు बाबा समझाते हैं मनुष्यों की सूरत मनुष्य की सीरत बंदर की है सब गाते रहते हैं पतित पावन सीता हम पतित है पावन बनाने वाला है बाप అయితే బాబా చెప్తున్నారు మనుషులు ఈ మాత్రం కూడా అర్థం చేసుకోవట్లేదు స్వర్గవాసులుగా అవ్వటం మంచిదే కదా తప్పకుండా నరకవాసులుగా ఉండేవారు కదా బాబా చెప్తున్నారు మనుషుల ముఖం మనుషులుగానే ఉన్న లక్షణాలన్నీ కోతి కన్నా ఘోరంగా ఉన్నాయి అందరూ పాడుతూ వచ్చారు పతిత పావన సీతారాం మేము పతితులము పవిత్రంగా తయారు చేసే ఓ తండ్రి అంత భక్తి మార్గం యొక్క సీతలు తండ్రి మాత్రం రాముడు किसको सीधा कहो तो मानते नहीं ఎవరికైనా డైరెక్ట్ గా చెప్పామనుకోండి ఒప్పుకోరు రామ్కు బులాతే రాముని పిలుస్తారు ఇప్పుడు పిల్లలైనా మీకు తండ్రి మూడో నేత్రాన్ని ఇచ్చారు తుమ్ జైసే అలగ్ దునియాకే హో గయే హో మీరేదో వేరే ప్రపంచానికి చెందిన వారుగా అయ్యారు పాత ప్రపంచం ఏమేమి చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు అర్థం చేస్తున్నారు పిల్లలైన మీరు తెలివి తక్కువ వారి నుండి తెలివైన వారుగా అయ్యారు రావణుడు అయితే పూర్తిగా మనల్ని తెలివి తక్కువ వారుగా చేసేసాడు తండ్రి అర్థం చేస్తున్నారు ఈ సమయం అందరూ మనుషులు తమో ప్రధానంగా అయిపోయారు తత్వ బాపాక సతవ అప్పుడే బాబా వచ్చి సతో ప్రధానంగా తయారు చేస్తారు बाप कहते बल तुम बच्चे अपनी सर्विस भी करते रहो सिर्फ एक बात याद रखो बाप को याद करो తండ్రి చెప్తున్నారు భలే పిల్లలైన మీరు మీ సేవ కూడా మీరు చేస్తూ ఉన్నారు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి తండ్రిని స్మృతి చేయండి తమో ప్రధానత నుండి సతో ప్రధానంగా అయ్యేటటువంటి దారిని ఎవరు తెలియచేయలేరు సర్వక రుహాని సర్జన్ ఏకే అందరి యొక్క ఆత్మిక డాక్టర్ వారే వచ్చి ఆత్మలకి ఇంజెక్షన్ వేస్తున్నారు ఎందుకంటే ఆత్మ తమో ప్రధానంగా అయిపోయింది బాప్ को अविनाशी सज्जन कहा जाता है
తండ్రిని అవినాशी డాక్టర్ అని చెప్తారు। अभी तमो सतो प्रधान से सतो प्रधान बनी है, इनको इंजेक्शन चाहिए। ఇప్పుడు ఆత్మ సతో ప్రధానత నుండి తమో ప్రధానంగా అయిపోయింది, దీనికి ఇంజెక్షన్ అనేది కావాలి। बाप कहते हैं बच्चे अपने को आत्मा निश्चय करो और अपने बाप को याद कर, बुद्धि योग ऊपर स्वीट होम में लगा। ఇప్పుడు బాబా చెప్తున్నారు మిమ్మల్ని మీరు ఆత్మ నిశ్చయం చేసుకోండి, తండ్రిని నన్ను స్మృతి చేయండి। బుద్ధి యోగం ఎప్పుడు కూడా పైన స్వీట్ హోమ్ లో జోడించుకుంటూ ఉండండి। हमको स्वीट साइलेंस होम में जाना है, మనమైతే స్వీట్ సైలెన్స్ హోమ్ లోకి వెళ్ళాలి। निर्वाण धाम को स्वीट होम कहा जाता है, निर्वाण धामाన్ని स्वीट होम అని చెప్తారు। अच्छा मीठे मीठे सिक्के लाते हैं बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को आज प्यार गुड मॉर्निंग और नमस्ते। बाबा नमस्ते। धारणा के लिए मुख्य सब पहले पॉइंट, ये पुरानी दुनिया विनाश हुई पड़ी है, इसलिए इससे अपने आप को अलग समझना है। ఈ పాత ప్రపంచం తప్పకుండా వినాశం జరిగే తీరుతుంది, ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం జరిగే తీరుతుంది। కావున మిమ్మల్ని మీరు నేను వేరేని అర్థం చేసుకోవాలి, మిమ్మల్ని మీరు నేను వేరు అని అర్థం చేసుకోవాలి। जाड़ की वृद्धि के साथ साथ जो विघ्न रूपी तूफान आते हैं उनसे डरना नहीं है, पार होना है। వృక్షం యొక్క వృద్ధితో పాటు ఏవైతే విఘ్న రూపీ తుఫాన్లు వస్తూ ఉన్నాయో, ఏవైతే విఘ్నాల రూపీ తుఫాన్లు చాలా వస్తూ ఉన్నాయో వాటికి భయపడకూడదు, पार होना है, అతీతం అవ్వాలి, వాటిని దాటివేసే ప్రయత్నం చేయాలి। सेकंड पॉइंट, आत्मा को सतो प्रधान बनाने के लिए अपने को ज्ञान योग का इंजेक्शन देना है। ఆత్మను సతో ప్రధానంగా తయారు చేయటం కోసం, ఆత్మను సతో ప్రధానంగా తయారు చేసుకోవటం కోసం మీకు మీరు జ్ఞాన యోగం యొక్క ఇంజెక్షన్ ఇచ్చుకోవాలి, మీకు మీరు జ్ఞాన యోగం యొక్క ఇంజెక్షన్ ని ఇచ్చుకోవాలి। మీ బుద్ధి యోగాన్ని మధురమైన ఇంటితో జోడించుకోవాలి, మీ బుద్ధి యోగాన్ని మధురమైన ఇంటితో జోడించుకోవాలి। वरदानों, पहले आपके पाठ द्वारा तासदारी बनने वाले चित्र सृजन भव। वरदानों,
पहले आपके पाठ द्वारा మొదట మీరు అన్న పాఠం ద్వారా మొదట మీరు అన్న పాఠం ద్వారా కిరీటధారిగా అయ్యేటటువంటి చతుర్సుజాన్లుగా కండి. చతుర్సుజాన్ అంటే యుక్తియుక్తంగా కండి, తెలివిగా. जैसे बाप दादा अपने को ओबीडियंट सर्वेंट कहते हैं. सर्वेंट कहने से तासदारी स्वतः बन जाते हैं. ఎలా అయితే బాప్ తాత తమను తాము నేను వినమ్రుడైన సేవాదారిని అంటారు. ఎలా అయితే బాప్ దాదా తమను తాము నేను వినమ్రుడైన సేవాదారిని అంటారు. నేను సేవాదారిని, సేవకుడిని అని అనటం ద్వారా నేను సేవాదారిని, సేవకుడిని అనటం ద్వారా స్వతహాగానే కిరీటధారిగా అయిపోతారు. స్వతహాగానే కిరీటధారిగా అయిపోతారు. అలాగే పిల్లలైన మీరు కూడా स्वयं नम्रचित्त बन दूसरे को श्रेष्ठ सीख दे दो. स्वयं नम्रचित्तुలుగా అయి ఇతరులకు శ్రేష్టమైన సీట్ ఇవ్వండి, అంటే గౌరవం ఇవ్వండి. అదే విధంగా పిల్లలైన మీరు కూడా స్వయం నమ్రచిత్తులుగా అయి ఇతరులకు శ్రేష్టమైన సీట్ ఇవ్వండి. వారిని సీటుపై కూర్చోబెట్టినట్లయితే वो उतर कर आपको स्वतः ही बिठा दे. వాళ్ళ కింద దిగిపోయి మీకు కూర్చోబెడతారు స్వతహాగా. మీరు వారిని కూర్చోబెడితే వాళ్ళు దిగి మిమ్మల్ని స్వతహాగా కూర్చోబెడతారు. అర్థమైందా? अगर आप बैठने की कोशिश करेंगे तो वो बैठने नहीं देगा. ఒకవేళ మీరు కూర్చునే ప్రయత్నం చేసినట్లయితే వాళ్ళు మిమ్మల్ని కూర్చునివ్వరు. ఒకవేళ మీరు కూర్చునే ప్రయత్నం చేసినట్లయితే వారు మిమ్మల్ని కూర్చొనివ్వరు. इसलिए बिठाना ही बैठना. కాబట్టి కూర్చోబెట్టడమే కూర్చోవటం. కాబట్టి కూర్చోబెట్టడమే కూర్చోవటం. तो पहले आप. కాబట్టి మొదట మీరు పాట పక్కా కరు. కాబట్టి ఈ పాఠాన్ని పక్కా చేసుకోండి. మొదట మీరు అన్న పాఠాన్ని పక్కా చేసుకోండి. फिर संस्कार भी सहज ही मिल जाए. అప్పుడు సంస్కారం కూడా సహజంగానే లభిస్తుంది. సంస్కారం కూడా సహజంగానే లభిస్తుంది. ताजदारी भी बन जाएंगे. కిరీటధారిగా కూడా అయిపోతారు. కిరీటధారిగా కూడా అయిపోతారు.
यही चतुर सुजान बनने का तरीका है. ఇదే తెలివైన వారిగా అయ్యేటటువంటి విధానం. ఇదే తెలివైన వారిగా అయ్యేటటువంటి విధానం. इसमें मेहनत भी नहीं, ప్రాప్తి भी ज्यादा है. ఇందులో కష్టం ఉండదు, కానీ ప్రాప్తి మాత్రం ఎక్కువ. ఇందులో మొదట మీరు అని చెప్పి గౌరవం ఇవ్వటంలో శ్రమ ఉండదు, కానీ ప్రాప్తి మాత్రం ఎక్కువ. स्लोगन. अव्यक्त स्थिति का अनुभव करने के लिए अंतर्मुखी एकांतवासी बन. అవ్యక్త స్థితి యొక్క అనుభవం చేయటం కోసం, అవ్యక్త స్థితి యొక్క అనుభవం చేయడం కోసం అంతర్ముఖి ఏకాంతవాసిగా కండి. అంతర్ముఖి ఏకాంతవాసిగా కండి. इशारा एकता और विश्वास की विशेषता द्वारा सफलता संपन्नंगा कंడి. अभी तक अलग अलग फूल अपनी अपनी रंगत दिखा रहे हैं, लेकिन जब गुलदस्ते के रूप में अपनी खुशबू फैलाएंगे, शक्ति दल प्रत्यक्ष होगा. तभी इस संगठन की शक्ति परमात्मा प्रत्यक्षता के निमित्त बनेगी. इప్పటి వరకు వేరు వేరు పుష్పాలు తమ తమ రంగుని చూపిస్తూ ఉన్నాయి, కానీ ఎప్పుడైతే పుష్పగుచ్చ రూపంలో తమ సుగంధాన్ని వ్యాపిస్తే శక్తి దళం ప్రత్యక్షమవుతుంది. అప్పుడే ఈ సంఘటన యొక్క శక్తి పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తంగా అవుతారు. అవి ఏక अलग होने के कारण ఇప్పుడు ఒక్కొక్కరు వేరేగా ఉన్న కారణంగా శ్రమ ఎక్కువ అవుతుంది. लेकिन जब संगठन एक मत हो गए थे, ఎప్పుడైతే సంఘటనలో ఒకే సలహా ఉన్నట్లయితే मेहनत कम सफलता जबरदस्त होगा. मेहनत అంటే శ్రమ తక్కువ ఉంటుంది, సఫలత ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఒకే ఐక్యమత్యంలో ఒకే సలహాపై ఉన్నట్లయితే. ఓం శాంతి. బాబా ఏం చెప్పారు? అహంకారాలు ఇవన్నీ జరుగుతున్నవన్నీ కొత్త కాలం నాశనం అయితే జరగాలి. ఇదే అట్లే ఇదే మహాభారతం. ఈ తర్వాతే సత్యం సహయోగం బాబాయ్ కాంతమైన సహయోగాన్ని ఇస్తున్నారు. సేవలో జోరు ఉంటుందో విజ్ఞానం కోసం నీకు వస్తాయా? అలా కూడా బాబా బాబా ఆత్మజ్ఞానం లేకుండా పరమాత్మను తెలుసుకోవడం చాలా కష్టం. కూర్చొని పడుకోలే సరే పడుకునే అర్థం చేసుకునే విషయం బాబా ఏమంటున్నారంటే మురళిని ఎప్పుడు మిస్ చేయకూడదు. రోగం వచ్చినా కానీ మనకి లెగిచి నడిచి బాబా ఇంటికి వచ్చే ఓపిక ఉంది అంటే అందులోనే మార్క్స్. బాబా అంటున్నారు కదా, కూర్చొని ప్రాణం పోతే ఒకవేళ అదే ఇంట్లో కూర్చొని పోతే ప్రాప్తి వేరు కదా. అలాగైనప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? మళ్ళీ అనే పాఠాన్ని ఆటోమేటిక్ గా వాళ్ళకి ఎవరికైతే సీట్ ఆఫర్ చేస్తారు వాళ్ళే మిమ్మల్ని కూర్చొని పెడతారు.
అందరూ ఆత్మహత్య రాకపోతే బాబానే ఆయన ఇంజక్షన్ ద్వారానే అందరూ సర్వపరంగా అవ్వాలి అంటే ఇప్పుడు పిల్లలు నాకు స్టేట్ కదా పెట్టుకోండి బ్రహ్మబాబా అలాగే పిల్లలు పెట్టారు కాబట్టి ప్రాప్తి అంతా మొదటి తీసుకుంటారు ఇదే చెప్పేసి అది ముందు మీరు అనేవారు ఎప్పుడు అది నేను వెనకే మంచి తెలివి ఆయన చేసేవారు ఆయన ప్రాప్తి కూడా అప్లై ఆగించేవారు ఆయన చేసి చూపించారు కొంచెం చేయించారు అలాగా ఉన్నారు బాబా చెప్పిన స్వీట్ యాప్ చేయండి విషయం బాబా ఏం చెప్పారంటే ఎప్పుడైతే అది బంద్ అయిపోయిందో ఇక్కడి నుంచి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది ఆత్మలు రావడం కంప్లీట్ అవుతుంది కంప్లీట్ బంద్ అయిపోతుంది మొట్టమొదటి వచ్చి అందరూ ఇక్కడే రెడీ అవ్వాలి కదా రాజులు ప్రజల్లో ఉన్న ప్రజలు అందుకే అందరికీ ఒకే రకమైన బాధ్యత తెలుసుకోవాలి ఒక్కొక్క రకం బాధ్యత తెలుసుకోవాలి దాన్ని బట్టి ఇక్కడే తయారవ్వాలి అవన్నీ జరిగినప్పుడు ఏం చేయగలరు మీరు ఇదే అన్ని రెడీ जगाने सवेरे ये कौन आज आया सवेरे सवेरे यहाँ आत्मा गुप्त है और देह है बड़े बेसमझ थे भुला बैठे थे लक्ष्य माया के फंदों ने काटे थे पंख जो रूहानी वो वैद्य आया उड़ाने सवेरे ये कौन आज आया सवेरे सवेरे तमो से सतों की डगर है ये नारी अमरपुरी भारत की है फिर से तैयारी है निश्चय जिन्हें वो तो वर्षा ही लेंगे प्राणेश्वर आया है अपना बनाने सवेरे ये कौन आज आया सवेरे सवेरे बुद्धि योग अपना परम धाम से जोड़ो अंतर्मुखी बनके ये बाहर का शोर छोड़ो कहे पहले आप जो वही ना